హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలుసుకుందాం. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వర్ష సూచన అయితే జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఇది 11వ తేదీన శ్రీలంక తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా అయితే వేసింది. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో 12వ తేదీన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి, కోనసీమ, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, ఆసిఫాబాద్, హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అయితే అంచనా అయితే వేయడం జరిగింది.